అందరికీ నమస్కారం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రైమరీ అమీబా మెనింగో ఎన్సెఫలైటిస్ PAM పామ్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 1 ఎందుకు వార్తల్లోకి వచ్చింది, తర్వాత ఓరల్ పోలియో వ్యాక్సిన్కి అలాగే VAPPకి VDPVకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ప్రివెంటివ్ హెల్త్ కేర్, పబ్లిక్ హెల్త్, ఈ రెండు పదాలు మీకు ఎంతవరకు అర్థమయ్యాయి? సెర్వావాక్ గురించి మనం తెలుసుకున్నాం. ఇండిజినస్లీ మ్యానుఫ్యాక్చర్డ్ వ్యాక్సిన్ ఫర్ సర్వికల్ క్యాన్సర్, అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్కి సంబంధించి. దీని గురించి ఇంతకుముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని తయారు చేసినటువంటి టెక్నాలజీ రీకాంబినెంట్ DNA టెక్నాలజీ. అసలు రీకాంబినెంట్ DNA అంటే ఏమిటి, అలాగే సిస్టమిక్ ఇమ్యూనిటీ, మ్యూకోజల్ ఇమ్యూనిటీ, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి, న్యూక్లియర్ వేస్ట్ని ఎలా ట్రీట్ చేస్తారు, అలాగే నానో మిస్సెలెస్, నానో గోల్డ్ పార్టికల్స్, వీటిని ఎక్కడ వాడతారు, చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కటి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది క్రయోజెనిక్ టెంపరేచర్. -150 degrees Celsius కంటే తక్కువ టెంపరేచర్, అంటే -160, -180, -230, ఇట్లా -150 degrees Celsius నుంచి అబ్సల్యూట్ జీరో దాకా. అబ్సల్యూట్ జీరో అంటే ఏమిటి? 0 కెల్విన్ అంటాం కదా, అంటే -273 degrees Celsius. సో ఈ -150 నుంచి అబ్సల్యూట్ జీరో దాకా ఉన్నటువంటి టెంపరేచర్ రేంజ్ని క్రయోజెనిక్ టెంపరేచర్ రేంజ్ అంటాం. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. హైడ్రోజన్ మనం లిక్విడ్ రూపంలోకి తీసుకురావాలంటే, అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ హైడ్రోజన్ -253 degrees Celsius. అలాగే నైట్రోజన్ని మీరు లిక్విడ్ స్టేట్లోకి తీసుకురావాలంటే -196 degrees Celsius దాకా వెళ్ళాలి. ఇవన్నీ కూడా క్రయోజెనిక్ టెంపరేచర్స్. ఇక క్రయోజెనిక్ ఇంజిన్స్ గురించి మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఇక్కడ ఆక్సిడైజర్ లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఫ్యూయల్ లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఆక్సిడైజర్ ఆక్సిజన్ అయితే లిక్విడ్ రూపంలో ఉంటుంది, ఒకవేళ ఫ్యూయల్ హైడ్రోజన్ అయితే అది కూడా లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో ఇవన్నీ లిక్విడ్ రూపంలోకి తీసుకురావడానికి మనం క్రయోజెనిక్ టెంపరేచర్లోకి వెళ్ళాలి, అంటే -150 degrees Celsius కంటే క్రిందకి వెళ్ళిపోవాలి. -160, -170, -180 ఇట్లా. తర్వాత క్రయోనిక్స్, డెడ్ బాడీస్ని అల్ట్రా లో టెంపరేచర్స్ దగ్గర స్టోర్ చేయటం. అమెరికాలో దాదాపుగా 400 నుంచి 500 డెడ్ బాడీస్ ఈ విధంగా స్టోర్ చేశారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఆశావాదులు. రాబోయే కాలంలో ఒకవేళ టెక్నాలజీ డెవలప్ అయిపోయి మళ్ళా లైఫ్ ప్రసాదించగలిగేటువంటి టెక్నాలజీ వస్తే మళ్ళీ ప్రాణం పోయొచ్చు అన్న ఉద్దేశంతో డెడ్ బాడీస్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. తర్వాత క్రయోథెరపీ, దీన్నే క్రయో సర్జరీ అంటాం, అలాగే క్రయో అబ్లేషన్ అంటాం. క్రయో సర్జరీ, క్రయో ఆపరేషన్, క్రయోథెరపీ, ఈ 3 పదాలు వాడుతూ ఉంటారు. ఏంటంటే ఉదాహరణకి ఒక క్యాన్సర్కి సంబంధించినటువంటి గడ్డ ఉందనుకోండి, ఆ గడ్డ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ సెల్స్, వాటిని చంపేయటానికి, అలాగే బాడీలో ఎక్కడైనా సరే అబ్నార్మల్ గ్రోత్ ఉన్నప్పుడు లో టెంపరేచర్ ఉపయోగించి, లో టెంపరేచర్కి సంబంధించిన కొన్ని పదార్థాలని ఉపయోగించి ఆ క్రయోజెనిక్ టెంపరేచర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి సెల్స్ని చంపేయటం అన్నమాట. దీన్ని క్రయో సర్జరీ, క్రయోథెరపీ, క్రయో అబ్లేషన్ అంటామన్నమాట. తర్వాత చాంగ్ 6 ఫార్ సైడ్కి వెళ్ళి దిగటమే కాకుండా ఫార్ సైడ్లో శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసింది. ఫార్ సైడ్ నుంచి మీకు ఇంతకుముందే చెప్పాను, నియర్ సైడ్ ఆఫ్ ద మూన్, ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్. రొటేషనల్ పీరియడ్ అలాగే రెవల్యూషనరీ పీరియడ్, ఈ రెండు ఒకటే ఉండటం మూలంగా మూన్కి సంబంధించి ఎప్పుడు కూడా మనం ఒక పక్కే చూస్తాం, దాన్ని నియర్ సైడ్ ఆఫ్ ద మూన్ అంటాం. రెండో పక్క ఫార్ సైడ్ ఆఫ్ ద మూన్, ఎప్పుడు కూడా మనకి ఫార్ సైడ్ కనిపించదు. ఫార్ సైడ్కి ఏదైనా సరే స్పేస్ క్రాఫ్ట్ని పంపించాలి అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ నుంచి రిలేస్ శాటిలైట్ కావాలి. అక్కడ నుంచి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయటం అవ్వదు భూమి మీదకి. సో 2 కాంప్లెక్సిటీస్ ఉన్నాయి ఫార్ సైడ్లో ఏదైనా సరే స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయడానికి, అంటే ల్యాండర్ని ల్యాండ్ చేయడానికి. ఆ కాంప్లెక్సిటీస్ ఏమిటి? ఒకటేమో అది చాలా అన్ఈవెన్గా ఉంటుంది ఫార్ సైడ్,
రెండోది ఏంటంటే రిలే శాటిలైట్ కావాలి, అంటే డైరెక్ట్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండదు ఎర్త్కి, కాబట్టి ఒక రిలే శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఫార్ సైడ్లో ఉన్నటువంటి కాంప్లెక్సిటీస్. ఇక ఫార్ సైడ్లో ల్యాండర్ని దించడమే కాకుండా అక్కడ ఒక స్పానర్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలు అవన్నీ కూడా ఒక క్యానిస్టర్లో వేసి ఆ క్యానిస్టర్ని ఎసెండర్ మాడ్యూల్లో లోడ్ చేసి ఆ తర్వాత ఆ క్యానిస్టర్ని ఎసెండర్ మాడ్యూల్ నుంచి రిటర్నర్ మాడ్యూల్లోకి షిఫ్ట్ చేసి ఆ రిటర్నర్ మాడ్యూల్ ఏదైతే ఉందో అది 5,000 కిలోమీటర్ల హైట్లో ఉన్నప్పుడు చైనాలోని ఇన్నర్ మంగోలియన్ అటానమస్ రీజియన్లో ఈ యొక్క రిటర్నర్ మాడ్యూల్ 5,000 కిలోమీటర్ల హైట్లో ఉన్నప్పుడు దాని నుంచి ఈ క్యానిస్టర్ ఎజెక్ట్ అవ్వబడటం, అది అక్కడ దిగటం, ఈ విధంగా శాంపిల్స్ రాక్ కావచ్చు, సాయిల్ శాంపిల్స్ కావచ్చు ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. తర్వాత 2-3 ముఖ్యమైన విషయాలు చెప్పాలి. లాస్ట్ వీక్లో నేను మీకు వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ 1 మాత్రమే ప్రస్తుతం సర్క్యులేషన్లో ఉంది. అది కూడా కేవలం 2 దేశాల్లో, పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్. ఇక రెండోది ఏంటంటే వైల్డ్ పోలియో వైరస్ ఉన్నప్పుడు, వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు వైల్డ్ పోలియో వైరస్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేయటానికి ఓరల్ పోలియో వ్యాక్సిన్ వాడతారు. ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈజీగా అడ్మినిస్టర్ చేయొచ్చు. అయితే ఓరల్ పోలియో వ్యాక్సిన్కి సంబంధించి డిసడ్వాంటేజెస్ కొన్ని ఉన్నాయి. మనకి ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది 2వ రకం, అది ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. దాన్ని పక్కన పెడదాం కాసేపు. మన యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో ఉన్నదేంటి? ఓరల్ పోలియో వ్యాక్సిన్. సో ఓరల్ పోలియో వ్యాక్సిన్లో లైవ్ వైరస్ ఉంటుంది, కానీ వీకెండ్ వైరస్ అనమాట. దాన్ని అటెన్యువేటెడ్ వైరస్ అంటారు. వీకెండ్ వైరస్ ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో బాగా వీక్గా ఉన్న చైల్డ్ ఉన్నారనుకోండి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వటం జరిగిందో బాడీలో అదేమవుతుందంటే మ్యూటేషన్ చెందుతుంది. మ్యూటేషన్ చెంది ఆ అబ్బాయికి లేదా అమ్మాయికి డిసీజ్ క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే వ్యాక్సిన్ అసోసియేటెడ్ పారాలైటిక్ పోలియో మైలైటిస్ అంటారు, VAPP. తర్వాత వాళ్ళు ఫెసిస్కి వెళ్ళినప్పుడు బయట ఈ ఎన్విరాన్మెంట్లోకి ఈ మ్యూటేట్ అయినటువంటి వైరస్ ఎన్విరాన్మెంట్లోకి, అంటే వాటర్ బాడీస్లోకి ప్రాపర్గా సీవేజ్ డిశ్చార్జ్ అవ్వదు కదా. మన దేశంలో చాలా చోట్ల వాటర్ బాడీస్లో కలవటం చూస్తూ ఉంటాం. ఎన్విరాన్మెంటల్ శాంపిల్స్ని టెస్ట్ చేసినప్పుడు ఎక్కడైతే ఈ బాగా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నటువంటి పిల్లాడు మళ్ళా ఆ ఫెసిస్ ద్వారా దాన్ని విసర్జించినప్పుడు అది ఎన్విరాన్మెంట్లో కలుస్తుంది. దాని ద్వారా ఎవరికైనా సరే మళ్ళీ డిసీజ్ వస్తే వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. సో ఇక్కడ వ్యాక్సిన్ అసోసియేటెడ్ పారాలైటిక్ పోలియో మైలైటిస్ VAPP, బాగా వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నటువంటి పిల్లాడికి ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్, ఇది మిలియన్స్లో ఒకటి జరగచ్చు. సో వాళ్ళకి ఏమవుతుందంటే లోపల అది మ్యూటేట్ అయిపోయి వాళ్ళకి ఈ యొక్క పెరాలసిస్ అంటే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. రేర్ కేసెస్లో జరుగుతుంది. ఇక ఏదైతే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇవ్వబడిందో ఫెసిస్ ద్వారా అది బయటకు వచ్చినప్పుడు ఆ తర్వాత అది ఎన్విరాన్మెంట్లో సర్క్యులేట్ అయినప్పుడు మిగతా పిల్లలకి ఎవరికైనా స్ప్రెడ్ అయితే దాన్ని వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ అంటారు. ఈ రెండింటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఏ దేశాలైతే వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ని ఎరాడికేట్ చేశాయో, ఉదాహరణకి భారతదేశం ఎరాడికేట్ చేసింది. 2011లో లాస్ట్ కేసు రిపోర్ట్ అయింది. 2014లో మన దేశం నుంచి ఈ వైల్డ్ పోలియో వైరస్ స్ట్రెయిన్ ఎరాడికేట్ అయినట్లుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే వైల్డ్ పోలియో వైరస్ ఉన్నటువంటి దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఓకే మీరు కంటిన్యూ చేయండి ఓరల్ పోలియో వ్యాక్సిన్. అయితే
ఎవరైతే ఎరాడికేట్ చేశారో అక్కడ ఇన్యాక్టివేటెడ్ లేదా ఇంజెక్టబుల్ పోలియో వ్యాక్సిన్కి షిఫ్ట్ అవ్వండి అని చెప్పి WHO చెప్తోంది. కాబట్టి మన దేశం లాంటి దేశంలో ఇలాంటి రేర్ కేసెస్ని ప్రివెంట్ చేయటానికి మనం ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ వైపు షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు. తర్వాత పబ్లిక్ హెల్త్, ప్రివెంటివ్ హెల్త్ కేర్, ఈ రెండు పదాలని మనం తరచుగా వింటూ ఉంటాం. మన దేశంలో పెద్దగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టరు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఏంటి? రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని అనలైజ్ చేయటం. తాత ముత్తాతలకి ఏ జబ్బులు ఉన్నాయి, తాత ముత్తాతలకి బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయా, లేకపోతే హార్ట్ డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళ హిస్టరీ ఏంటి, మదర్ వైపు ఏమిటి, ఫాదర్ వైపు ఏమిటి, అలాగే ఆ వ్యక్తి యొక్క జెనెటిక్ మేకప్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అంటే సెడెంటరీ లైఫ్ స్టైలా, ఆఫీస్ టేబుల్ ముందు కూర్చునే ఉంటారా, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారా, ఇలాంటి వాటినన్నిటినీ అనలైజ్ చేసి డిసీజెస్ రాకుండా చేయటానికి, సాధ్యమైనంత వరకు డిసీజెస్ని పోస్ట్పోన్ చేయటానికి ఏదైతే కేర్ తీసుకుంటారో దాన్ని ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటారు. మన దేశంలో ఈ మధ్య ఏం జరుగుతోంది? ఒబెసిటీ బాగా పెరిగిపోతోంది. రెండోది ఏమిటి? ఎపిడెమియాలజికల్ ట్రాన్సిషన్ జరిగింది. అంటే ఇంతకుముందు ఎక్కువ మంది డిసీజ్ బారిన పడి, ఎక్కువ మంది మోర్ దాన్ 50% కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా చనిపోయేవాళ్ళు. కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఎగ్జాంపుల్ COVID-19, రైట్? సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మోర్ దాన్ 50% ఆఫ్ ద పాపులేషన్, అరౌండ్ 60% నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మూలంగా చనిపోతున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏమిటి? మీ అందరికీ తెలుసు. బ్లడ్ ప్రెషర్ కావచ్చు, తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు. సో వీటినన్నిటినీ తగ్గించడానికి, వీటి ఇన్సిడెన్స్ని తగ్గించడానికి ప్రివెంటివ్ హెల్త్ కేర్ చాలా ఉపయోగపడుతుంది. కానీ మన దేశంలో ప్రివెంటివ్ హెల్త్ కేర్కి సంబంధించి అవసరమైనంత ఫోకస్ ఉండటం లేదు. తర్వాత పబ్లిక్ హెల్త్ అంటే ఏమిటి? పబ్లిక్ హెల్త్ అంటే అది ప్రజల ఆరోగ్యాలు, ప్రజలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యలు కావచ్చు. వాటిని ఏమంటారంటే పబ్లిక్ హెల్త్ మెజర్స్ అంటారు. ఉదాహరణకి 100% సీవేజ్ డిస్పోజల్, పబ్లిక్ హెల్త్ మెజర్. ప్రాపర్ ట్రీట్మెంట్ ఆఫ్ సీవేజ్, పబ్లిక్ హెల్త్ మెజర్. అలాగే 100% పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయటం, అది పబ్లిక్ హెల్త్. అలాగే ఎక్కువ ట్యాక్సెస్ వేసి టొబాకో కన్సంప్షన్ని నియంత్రించటం, అలాగే కాలేజెస్, స్కూల్స్ ముందు ఫాస్ట్ ఫుడ్ అమ్మకుండా చేయటం, ఇలాంటివన్నీ కూడా పబ్లిక్ హెల్త్ మెజర్స్. సో పబ్లిక్ హెల్త్ అనేటువంటిది ఒక మెడికల్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ని ఎన్కంపాస్ అయి ఉంటుంది. తర్వాత 2 డిసీజ్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్ ఫర్ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్, సికిల్ సెల్ ట్రైట్ గురించి ఇంతకుముందు లెక్చర్లో మీకు వివరంగా చెప్పడం జరిగింది. సికిల్ సెల్ డిసీజ్కి 2 డిసీజ్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్. రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్, రక్తాన్ని రిప్లేస్ చేయటం రెగ్యులర్గా, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు, టెంపరీ. రెండోది హైడ్రాక్సీయూరియా అనేటువంటి ట్యాబ్లెట్ని వాడటం. ఈ 2 రెగ్యులర్ మేనేజ్మెంట్ మెకానిజమ్స్. ఇక రెండోది ఏమిటి? పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి? స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే బోన్ మ్యారోలో రిప్లేస్ చేసేయటం స్టెమ్ సెల్స్ని, అది పర్మనెంట్ సొల్యూషన్. రెండోది జీన్ థెరపీ. జీన్ థెరపీ అంటే ఈ మధ్య మాట్లాడుకున్నాం, ఈ CRISPR-Cas9 మెథడ్ ద్వారా మన దేశంలో ఉన్న సైంటిస్ట్ కూడా త్వరలో జీన్ థెరపీని తయారు చేయబోతున్నారని. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే బయట పల్లెటూళ్ళతో పోలిస్తే, దూరంగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే అర్బన్ ఏరియాస్లో టెంపరేచర్ ఎక్కువగా ఉండటం. ఉదాహరణకి ఒక పల్లెటూళ్ళలో ఒక 50 కిలోమీటర్ల దూరం వెళితే పల్లెటూళ్ళలో టెంపరేచర్ 37 డిగ్రీలు ఉండి హైదరాబాద్ సిటీలో 39, 40 ఉందనుకోండి, దాన్ని అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటామన్నమాట. కనీసం 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ, 2 డిగ్రీల సెల్సియస్ కానీ అంతకంటే ఎక్కువగానే ఉండటం. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ మీకు అర్బన్ ఏరియాస్ చూస్తే కాంక్రీట్ జంగిల్, తార్ రోడ్లు, అందుకని లోయర్ ఎల్బెడో అనమాట. ఎల్బెడో అంటే ఏమిటి? ఎన్ని సన్ రేస్ అయితే హిట్ చేస్తున్నాయో ఎంత % రిఫ్లెక్ట్ అవుతున్నాయి.
ఉదాహరణకి ఐస్ తీసుకున్నారనుకోండి, స్నో కానీ ఐస్ కానీ ఎక్కువ ఆల్బెడో ఉంటుంది, 90% 80% ఉంటుంది. అదే కాంక్రీట్ సర్ఫేస్, అలాగే మీకు పేవ్మెంట్, తార్ రోడ్లు ఇలాంటివన్నీ కూడా సూర్యకిరణాలని అబ్జార్బ్ చేస్తాయి. ఇలా అబ్జార్బ్ చేయటం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది, అంటే లోవర్ ఆల్బెడో. ఇక రెండో కారణం ఏమిటి, గ్రీన్ కవర్ తక్కువ ఉంటుంది, దాంతో ఎవాపో ట్రాన్స్పిరేషన్ తక్కువ ఉంటుంది. ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటే మీ అందరికీ తెలుసు, ట్రీస్ చెట్లల్లో నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. సో ఎవాపో ట్రాన్స్పిరేషన్ అనేటువంటిది తక్కువ ఉండటం వల్ల, అలాగే లోవర్ ఆల్బెడో ఉండటం వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెద్ద పెద్ద నగరాల్లో ప్రామినెంట్గా కనపడుతూ ఉంటుంది. ఇక సర్వావాక్ అనేటువంటిది ఇండిజినస్లీ మేడ్ ఈ సర్వికల్ క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనమాట. ఇంటరిమ్ బడ్జెట్లో 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి యూనివర్సల్ వ్యాక్సినేషన్ గర్ల్స్కి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఇక ఈ సర్వికల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి 2 ఇంపార్టెంట్ మెథడ్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఒకటేమో యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఆఫ్ గర్ల్స్ 9 to 14 years, సెకండ్ ఏమో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఉమెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 years, 45 years. ఇది WHO గైడ్లైన్ అనమాట. సరే, ఇక్కడ సర్వావాక్ అనేటువంటి దాన్ని సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మన దేశానికి సంబంధించినటువంటి రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ తయారు చేసింది. దానికి సపోర్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, అలాగే బెరాక్ అనేటువంటి సంస్థ. ఇవి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆర్గనైజేషన్స్. వేల సపోర్ట్ ఉంది కాబట్టి మీరు 2,000 రూపాయలు కాదు, రేట్ తగ్గించాలి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందుకని ఈ సర్వావాక్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అయితే ప్రపంచ దేశాల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో తయారు చేసినటువంటి గర్డాసిల్ కావచ్చు, ఇంకొక వ్యాక్సిన్ కావచ్చు, వాళ్ళు దాదాపు 3,000-4,000 రూపాయలకి అమ్ముతున్నారు. అది వేరే విషయం. తర్వాత రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంటే ఏమిటి? సర్వావాక్ డీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేయబడినటువంటి 2వ వ్యాక్సిన్ మాత్రమే. మొదటిది ప్రాబబ్లీ హెపటైటిస్ బి అనుకుంటాను. ఇక రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏమిటి? ఇక్కడ స్ప్లైసింగ్ ఆఫ్ డిఎన్ఏ అంటాం. డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఎన్ఏ తీసుకొచ్చి దాన్ని కంబైన్ చేయటం అనమాట. రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి డిఎన్ఏ తీసుకొచ్చి దాన్ని స్ప్లైసింగ్ చేయటాన్ని రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు. సర్వావాక్ అనేటువంటిది 2వ వ్యాక్సిన్, మొదటిది హెపటైటిస్ బి. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ఎలా ఫర్టిలైజర్ ఇండస్ట్రీని డీకార్బనైజ్ చేస్తుంది, స్టీల్ ఇండస్ట్రీని డీకార్బనైజ్ చేస్తుంది. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ ఉదాహరణకి మీరు అమోనియాని తయారు చేయటం చూశారనుకోండి, అమోనియాలో NH3 కదా, నైట్రోజన్ని గాలి నుంచి తీసుకుంటుంది. అంటే ప్రాసెస్ చెప్తున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆఫ్ అమోనియాని గాలి నుంచి తీసుకుంటుంది, అంటే నైట్రోజన్ని గాలి నుంచి తీసుకుంటుంది. ఇక హైడ్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది? హైడ్రోజన్ని తీసుకునేది న్యాచురల్ గ్యాస్ నుంచి. మన దేశంలో ఉన్నటువంటి యూరియా ప్లాంట్స్ని మీరు చూసారంటే ముందు అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది కదా. ఈ అమ్మోనియా ఉత్పత్తి అవడానికి, అమ్మోనియా అంటే NH3 కాబట్టి ఈ N ఏమో ఈ గాలి నుంచి తీసుకుంటుంది. గాలిలో 78% నత్రజని కాబట్టి ఇక H ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఈ హైడ్రోజన్ ఏమో ఈ న్యాచురల్ గ్యాస్ నుంచి తీసుకుంటుంది. అయితే అక్కడ కార్బన్ డైఆక్సైడ్ బాగా రిలీజ్ అవుతుంది కదా. ఇప్పుడు డైరెక్ట్గా గ్రీన్ హైడ్రోజన్ వాడి ఫెర్టిలైజర్ తయారు చేస్తే కార్బన్ ఫుట్ ప్రింట్ పోతుంది కదా. అందుకనే డీకార్బనైజ్ చేయడానికి ఈ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీని గ్రీన్ హైడ్రోజన్ వాడాలి అని చెప్తున్నారు. రెండోది స్టీల్ ఇండస్ట్రీ. స్టీల్ ఇండస్ట్రీలో ఇక్కడ ఐరన్ ఓర్ నుంచి ఐరన్ తయారు చేయడానికి కోకింగ్ కోల్ వాడతాం. మన దేశం దాదాపు 80-85% ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కోకింగ్ కోల్ బదులుగా హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ వాడితే ఇవి డీకార్బనైజ్ అవుతాయి. నానోమిసిలిస్ అంటే దాదాపు 5 to 10 నానోమీటర్స్ నుంచి, నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్, 5 to 10 నానోమీటర్స్ నుంచి 100 నానోమీటర్స్ సైజు ఉన్నటువంటి పార్టికల్స్ అనమాట. ఇవి చాలా పెక్యులియర్ పార్టికల్స్. అంటే ఈ పార్టికల్స్ ఎలా ఉంటాయంటే హైడ్రోఫిలిక్, హైడ్రోఫోబిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. 2 రకాలు కలిసి ఉంటాయి. హైడ్రోఫోబిక్ అంటే మీ అందరికీ తెలుసు, వాటర్ రిపెల్లెంట్. హైడ్రోఫిలిక్ వాటర్ అట్రాక్షన్. సో ఈ 2 ప్రాపర్టీస్ కలిసినటువంటి పార్టికల్స్ నానో పార్టికల్స్. వీటిని మెడికల్ అప్లికేషన్స్లో వాడుతున్నారు. ఏవైతే వాటర్ సాల్యుబుల్ కానటువంటి డ్రగ్స్ ఉంటాయో వాటిని కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్లేసెస్కి తీసుకెళ్ళడానికి హ్యూమన్ బాడీలో ఈ నానోమిసిలిస్ని వాడుతున్నారు. తర్వాత గోల్డ్ నానో పార్టికల్స్ ఈ మధ్య ఇవి విరివిగా వార్తల్లోకి వచ్చాయి.
ఈ గోల్డ్ నానో పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఖరీదు. 1 గ్రామ్ గోల్డ్ నానో పార్టికల్స్ $80,000. $80,000 అంటే ఎంత? మీరు రూపాయల్లో కన్వర్ట్ చేస్తే దాదాపుగా 65 లక్షలు 70 లక్షలు అవుతుంది కదా. సో గోల్డ్ నానో పార్టికల్స్ చాలా కాస్ట్లీ. వాటి అప్లికేషన్స్ ఈ మధ్య విరివిగా పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ యాంటీ ఏజింగ్, అలాగే డ్రగ్ డెలివరీ, వీటన్నిటికీ కూడా వీటిని వాడుతున్నారు. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి. కోయలిషన్ ఫర్ డిసాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ని కండక్ట్ చేసింది. అప్పుడు మన దేశం ది కోయలిషన్ ఫర్ డిసాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికి ఇంటరిమ్ సెక్రటేరియట్ మన దేశంలో ఉంది. NDMA ఏదైతే ఉందో, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దాని హెడ్ క్వార్టర్స్లో ఉందన్నమాట. అర్థమైంది కదా. ఇది మన దేశం యొక్క ఇనిషియేటివ్. 2019 యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ జరిగినప్పుడు దీని పర్పస్ ఏంటి? బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేయడం. ఉదాహరణకి జపాన్ వాళ్ళు ఉన్నారు. ఎర్త్ క్వేక్స్ని ట్యాకిల్ చేయడంలో వాళ్ళు సూపర్ నాలెడ్జ్ ఉంది. అలాగే మన దేశం ఫ్లడ్స్ వచ్చినప్పుడు హ్యూమన్ లైఫ్స్ని సేవ్ చేయడంలో, అలాగే ఎక్కడైనా డిసాస్టర్ జరిగినప్పుడు మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం, HADR మిషన్స్ అంటాం. వీటిలో మన దేశానికి ఎక్స్పర్టైజ్ ఉంది. ఇలాంటి బెస్ట్ గ్లోబల్ ప్రాక్టీసెస్ని షేర్ చేసుకోవటం. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ మన దేశం G20 ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు ఎనర్జీ ట్రాన్సిషన్, ప్రస్తుతం ఎనర్జీ ఎక్కువ ఫాసిల్ ఫ్యూయల్స్ ద్వారా జరుగుతుంది. దీన్ని ట్రాన్సిషన్కి సంబంధించి బయోఫ్యూయల్స్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టాలి అని చెప్పి మన దేశం G20 ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటిది గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్. ఇందులో ప్రస్తుతం 24 దేశాలు, 12 ఆర్గనైజేషన్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కరెక్ట్గా క్వాంటమ్ మెకానిక్స్కి సంబంధించినటువంటి ఆరిజిన్ 1925వ సంవత్సరంలో. 2025వ సంవత్సరానికి 100 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా 2025ని ఈ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా డిక్లేర్ చేయడం జరిగింది. పామ్, ప్రైమరీ అమీబా మెనింగో ఎన్సెఫలైటిస్, దీని గురించి ఒక స్లైడ్ ఉంది, అక్కడ చెప్తాను. తర్వాత సాయిల్ అండ్ రాక్ శాంపిల్స్, ఇది ఎలా కలెక్ట్ చేశారు అనేటువంటిది మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ల్యాండర్ అక్కడ దిగిన తర్వాత ఈ డ్రిల్ అండ్ స్కూపర్, మామూలుగా తవ్వటానికి ఏం వాడతారు, వాటిని ఉపయోగించి అక్కడ అంటే రోబోస్ టైప్ అనమాట, తవ్వేసి దాంట్లో ఒక క్యానిస్టర్లోకి పెట్టి ఆ క్యానిస్టర్ని ఎస్సెండర్ మాడ్యూల్లో ఎక్కించి ఎస్సెండర్ మాడ్యూల్ నుంచి రిటర్నర్ మాడ్యూల్లోకి షిఫ్ట్ చేసి రిటర్నర్ మాడ్యూల్ దాన్ని 5000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఎజెక్ట్ చేయటం, ఆ తర్వాత అది సేఫ్గా దిగటం. ఈ విధంగా సాయిల్ అండ్ రాక్ శాంపిల్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. చాంగ్ సిరీస్ చైనాది అని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. లూనా ఎప్పుడో రష్యా వాళ్ళు, USSR వాళ్ళు ఆపేశారు 70లో. మళ్ళీ రష్యా దాన్ని రివైవ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇవి USSR మిషన్స్ అనమాట. లూనా, అపోలో మిషన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించినవి 1970sలో ఆపేయటం జరిగింది. తర్వాత ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్, పామ్. ఇదేంటంటే అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా. ఈ అమీబా స్విమ్మింగ్ చేసేటప్పుడు కానీ వాటర్ బాడీస్లో, అంటే ఈ యొక్క ఏవైతే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయో వీటిల్లో 99.99999% అవి ఉండవు. కానీ రేర్ కేసెస్లో ఇవి స్విమ్మింగ్ పూల్స్లో, పూర్లీ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్లో ఈ అమీబా గ్రోత్ ఉండొచ్చు. అంతేకాకుండా దీనికంటే కూడా ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ లేక్స్, వామ్ ఫ్రెష్ వాటర్ లేక్స్, పాండ్స్ అండ్ రివర్స్, ఎక్కడైతే వాటర్ డెప్త్ తక్కువ ఉంటుందో, అలాగే సూర్యకిరణాలు గణనీయంగా ఉంటాయో, ఆ వాటర్ వేడెక్కుతుంది కదా, అలాంటి ఎన్విరాన్మెంట్లో రేర్ కేసెస్లో ఇది సర్వైవ్ అవుతుంది. ఎవరైనా అక్కడ సరే ఈత కొట్టారనుకోండి, ముక్కుల ద్వారా అది లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బ్రెయిన్లో ఉన్న సెల్స్ని అది తినేస్తుంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు. అది వస్తే 97% ప్రాణాలు కోల్పోతారు. బట్ రేర్ కేస్.
ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఇక సిస్టమిక్ ఇమ్యూనిటీ, అలాగే మ్యూకోజల్ ఇమ్యూనిటీ. హ్యూమన్ బీయింగ్స్ ఇమ్యూనిటీకి సంబంధించి 2 రకాల ఇమ్యూనిటీస్. ఇంతకుముందు మిగతా మనం చెప్పుకున్నాం, ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ. వాటిల్లోకి నేను వెళ్ళటం లేదు. ఇన్నేట్ ఇమ్యూనిటీ అనేది బై బర్త్ వస్తుంది. ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేటువంటిది వ్యాక్సినేషన్ ద్వారా రావచ్చు, లేకపోతే ఆ ప్యాథోజన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండటం వల్ల రావచ్చు ఇంతకుముందు కాలంలో. అవి 2 రకాలు. ఇక మ్యూకోజల్ సిస్టమిక్. మ్యూకోజల్ అంటే ఏంటంటే కళ్ళు, అలాగే ఈ మన గాలి పీల్చుకునేటువంటి ట్రాక్ ఉంది కదా, అదొకటి. తర్వాత మన ఇంటెస్టినల్ ట్రాక్, వీటన్నిటి లైనింగ్స్ ఉంటాయి. వీటన్నిటి లైనింగ్స్ మనని ప్రొటెక్ట్ చేస్తాయి. అర్థమైంది కదా. సో వీటన్నిటి లైనింగ్స్ ఏదైనా సరే ఫారిన్ బాడీ వచ్చినప్పుడు అవి రియాక్ట్ అయిపోయి మనని ప్రొటెక్ట్ చేస్తాయి. దాన్ని ఏమంటామంటే ఈ మ్యూకోసల్ ఇమ్యూనిటీ అంటాం అన్నమాట. ఇక సిస్టమిక్ ఇమ్యూనిటీ అంటే డిఫరెంట్ ఆర్గాన్స్, బ్లడ్ కావచ్చు, ఆర్గాన్స్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, వాటికి ఏదైనా ఫారిన్ బాడీ వచ్చినప్పుడు అప్పుడు అవి రియాక్ట్ అయ్యేవి. సో ఇక్కడ మ్యూకోసల్ ఇమ్యూనిటీ, సిస్టమిక్ ఇమ్యూనిటీ అని 2 రకాలుగా ఉంటుంది. ఇక గ్యాసియస్, లిక్విడ్, సాలిడ్ న్యూక్లియర్ వేస్ట్ ఎలా ట్రీట్ చేస్తారు? సాలిడ్ న్యూక్లియర్ వేస్ట్ అనుకోండి, దాన్ని విట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా, అంటే డైల్యూట్ చేసిన తర్వాత విట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా గ్లాస్గా కన్వర్ట్ చేస్తారు. తర్వాత అలాగే లిక్విడ్ వేస్ట్ అనుకోండి, ఫిల్టరేషన్, అడ్సార్ప్షన్, కెమికల్ ట్రీట్మెంట్, ఎవాపరేషన్, అయాన్ ఎక్స్చేంజ్, రివర్స్ ఆస్మోసిస్, ఈ ప్రాసెస్ల ద్వారా ఇమ్మొబిలైజ్ చేస్తారు. అలాగే గ్యాసియస్ ఫ్యూయల్ ఉందనుకోండి, దాన్ని అడ్సార్ప్షన్ టెక్నిక్ ద్వారా యాక్టివేటెడ్ చార్కోల్ ఉపయోగించి ఆ గ్యాసియస్ వేస్ట్ని డైల్యూట్ చేస్తారు. ఇవి డిఫరెంట్ మెథడ్స్ అన్నమాట. రేపు పాలిటీ మ్యాప్స్కి సంబంధించిన వివరాలతో కలుస్తాను. నమస్తే.